తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సెక్రటరీ సూచనల మేరకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని బాన్స్వాడ, బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ సందర్శించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను సందర్శించి ఆసుపత్రిలోని మౌలిక వసతులపై, ఆసుపత్రి సిబ్బందిని, రోగులను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతుండటంతో రోగులకు మందుల సరఫరా విషయంలో జాప్యం జరగకుండా చూడాలని, డాక్టర్లు కూడా హాస్పిటల్లో అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ శివశంకర్, డీసీ&ఎస్ డాక్టర్ తుకారాం రాథోడ్, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్, ఆర్ఎంఓ డాక్టర్ సూఫీ, వైద్యులు సందీప్, డాక్టర్ విఘ్నేష్, వైద్య ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ అజయ్ కుమార్ అండి. నేను తెలంగాణ గవర్నమెంట్లో కమిషనర్, వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్లో కమిషనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ అండ్ సెక్రటరీ హెల్త్ గారు వారు ఆర్డర్స్ ఇవ్వడం వలన ఈ సీజనల్ డిసీజ్ మీద రివ్యూ చేయడానికి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో రివ్యూ తీసుకోవడానికి రావడం జరిగింది. బాన్స్వాడ హాస్పిటల్ చేసేస్తున్నాను ఈరోజు కామారెడ్డి జిల్లాలో. అట్లాగే బోధన్లో హెడ్ క్వార్టర్ హాస్పిటల్ నిజామాబాద్కి ఉన్నది కాబట్టి ఈ హాస్పిటల్ కూడా ఇక్కడ జరిగేటువంటిది. ఇక్కడ ఈ డిస్టిక్లో ఉన్న హాస్పిటల్ సూపరింటెండెంట్స్ని అందరినీ కూడా పిలుపట్లేదు. డ్రగ్ పొజిషన్ ఎలా ఉంది, తర్వాత పేషెంట్ లోడ్ ఎలా ఉంది, తర్వాత డాక్టర్స్ ఉన్నారా లేరా, దానికి ల్యాబ్ టెస్టులు కరెక్ట్గా అవుతున్నాయా, డయాగ్నోసిస్లు ప్రాపర్గా అవుతున్నాయా అనేటువంటి విషయాలన్నీ కూడా చేసుకుంటూ, దానికి తోడుగా కొద్దిగా మా హాస్పిటల్ వీళ్ళు రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకోమని చెప్పేసి డాక్టర్స్కి, స్టాఫ్ అందరికి కూడా సూపరింటెండెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో భాగంగా శానిటేషన్ ఒకటి, తర్వాత సెక్యూరిటీ విషయంలో కానీ, హైజీన్ పార్ట్లో కానీ వాళ్ళు మొత్తం హాస్పిటల్ క్లీన్గా, నీట్గా పెట్టుకోమని చెప్పడం జరిగింది. వార్డ్స్ అన్నీ తిరిగి చూశాను, నీట్గా ఉన్నాయి. హాస్పిటల్లో టాయిలెట్స్ కూడా చూడడం జరిగింది, టాయిలెట్స్ కూడా నీట్గా ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే అబ్జర్వేషన్, కొంచెం డెఫినెట్గా ఫీవర్ కేసెస్ అయితే లోడ్ పెరిగింది. అనుకున్నట్టుగా డెంగ్యూ ఫీవర్స్ మరీ హైలో లేకుండా కొద్దిగా మినిమల్గా అయితే కనబడుతున్నాయి. మా వాళ్ళ దగ్గర ఏంటంటే వచ్చిన నెంబర్ ఆఫ్ ఫీవర్ కేసెస్లో సిమ్టమేటిక్ ఉండి ఒకవేళ పారామీటర్స్ ఏమన్నా కొంచెం రెగ్యులర్ పారామీటర్స్లో డిఫరెన్స్ వచ్చినప్పుడు మాత్రం డెంగ్యూ కేసు డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఆ టెస్టులు చేపిస్తున్నారు. ఆ టెస్ట్లో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.